లేదు సార్, మీకు నేను పంపిస్తున్నాను. అటువంటి పోస్టులన్నీ ఆయన వేసి ఈ రోజు ఆడబిడ్డల్ని సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు గారి మీద ఎంత నీచాతి నీచమైన మాటలు రాస్తున్నారంటే, ఆవిడ అలా రాస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడైన అవినాష్ రెడ్డి గారు అయ్యో పాపం థర్డ్ డిగ్రీ చేస్తూ ఆయనను సపోర్ట్ చేస్తున్నారని ఎలా ప్రెస్ మీట్ పెట్టారు? మీకు పంపించాను చూడండి సార్. ఓకే ఉండండి, ముందు అది నేను ఈయనకి పంపించాక ఆయన యాక్సెప్ట్ చేస్తారా, చదువుతారా? ఏంటి మీకు ధైర్యం అయితే ఉందా? సవాల్ విసురుతున్నారు, పంపించండి నాకు. నేను కూడా నా టర్మ్ వచ్చినప్పుడు నేను వాళ్ళకి కూడా వాళ్ళ తోటి ప్రతినిధులు కూడా మాట్లాడాలి కాబట్టి పంపించాను, చూడండి. అది కూడా ఆమె చదివి వినిపించాలి. అప్పుడు ఆ వీడియో ఆమె కూడా ప్లే చేసి వినిపించిద్దాము. ఓకే చూడండి, మాట్లాడండి మీరు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వెంకటరెడ్డి గారు, మీరు కరెక్ట్ గా ఆలోచించండి. నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే, వర్రారెడ్డి మాట్లాడుతున్న స్టేట్మెంట్స్ ని మీరు సమర్థించను అని మీరు ఒక పక్క అంటూ, మీ అగ్రనాయకత్వం అంతా అతన్ని కాపు కాస్తూ అతని కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఏమని సాక్షాత్తు మీ అధ్యక్షులు వారే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయనే ఆయన పేరు ప్రస్తావించి కూడా ఒక్క నిమిషం ఉండండి, ఆయన చూసారు. ఓకే ఓకే, మీ ఛాలెంజ్ స్వీకరిస్తారేమో చూద్దాం. ఇప్పుడు మీరు చెప్పినటువంటిది వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఐటీడీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైతే విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఉదయ భాస్కర్ అనేటటువంటి అతను వర్రా రవీందర్ రెడ్డి పేరుతో పెట్టినటువంటి ఫేక్ అకౌంట్లు. ఇదిగోండి సార్, ఆ రోజు పోలీసులలో యొక్క ఫేక్ ఐడి, ఆయన ఐడి తోటి ఒక ఫేక్ ఐడి తయారు చేసి వైఎస్ షర్మిల గారి అట్లాగే వైఎస్ సునీత గారి మీద అబ్యూజ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. సో అది చూసినటువంటి రవీంద్రారెడ్డి లోకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. 3వ తారీఖు నాడు కేసు నమోదు చేసి ఈ అబ్యూజ్ చేసినటువంటిది సోషల్ మీడియాలో వైరల్గా మారి అది అనేక తప్పిదాలకు దారి తీస్తున్నారు. ఇది ఎప్పుడంటే